దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూన్ నెల 5వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి చదువుకుందాము. ధ్యానవాక్యాన్ని: ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము ధనము కంటే నీతి గొప్పదిగా చెప్పుతున్న సామెతను మనం ధ్యానించుకుంటున్నాము. దేవుడు ఎల్లప్పుడూ మనుషుల అభివృద్ధినే కోరుకుంటాడు. పరిశుద్ధ గ్రంథం అంతయు మనం వెతికిన దేవుని ప్రేమ మానవుని మీద మరి ఎక్కువగా ఉంటుంటుంది. మానవుడి గురించే, మొత్తం సృష్టి అంతా యావత్తు మానవుడి యొక్క మనుగడ గురించే దేవుడు చేశాడు. ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథంలోని ఈరోజు ధ్యానవాక్యము మనము నీతిమంతులముగా జీవించాలని కోరుచున్నది పరిశుద్ధ గ్రంథము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు దేవుని ఎదుట నీతిమంతులుగా కానీ జీవిస్తే మన జీవితాలు ఎండిపోకుండా దేవుడు మన పట్ల ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూస్తాడు. నీతి అను వస్త్రమును మనము ధరించుకుంటే దేవుడు మనలను కాపాడుతూ అభివృద్ధిలోకి తీసుకెళ్ళగలడు, అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు. ఇప్పుడు నీతిగా మనము జీవిస్తే, అంటే నీతి అను వస్త్రమును ధరించుకోమంటాడు. నీతి నియమాలతో కానీ మనము జీవిస్తూ మన జీవిత మనుగడను మనము కొనసాగిస్తుంటే ఆయన తప్పకుండా మనల్ని కాపాడుతుంటాడు, మనల్ని అభివృద్ధిలోకి నడిపిస్తాడు. దేవుడు మన జీవితాలను ఎంతో ప్రేమగా అభివృద్ధి పథంలోకి నడిపిస్తాడు. దేవుడు కోరుకునే రీతిలో మనం జీవిస్తుంటే, ఆయన కోరుకునే రీతులు అంటే ఏమిటి? ప్రతి మానవుడికి ఏమీ అక్కర్లా, ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు కోరుకునే రీతిలో మనము జీవిస్తుంటే, దేవుడు కోరుకునే రీతి ఏమిటయ్యా అంటే ప్రేమ కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి, ఓర్పు వహించాలి, క్షమాగుణము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4 మనము ఖచ్చితంగా మన జీవితంలో మనం అనుసరిస్తే ఆయన మనల్ని తప్పకుండా క్షేమంగా ఉంచుతాడు, అభివృద్ధి పథంలోకి మనల్ని నడిపిస్తాడు. ఇంతే కదా దేవుడు అడుగుతుంది. ఇంతకంటే మనకి ఇంకా ఏమి కావాలి? దేవుడు కోరుకునే రీతిలో మనము జీవించడం మనకి చాలా అవసరం. మన తండ్రి అయిన దేవుడు మరి ఎక్కువ శ్రద్ధ కలిగి మనతో ఎంతో శ్రద్ధగా ఉండాలని దేవుడికి కోరుకుంటాడు. దేవుని ఇష్టం మనతో ఉండాలని, మనతో సహవాసం చేయాలని. మరి మనకు ఉన్నదా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి, మనము ఒకరికొకరం విమర్శించుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా? దేవుని యందు మనం శ్రద్ధ కలిగి ఉన్నామా లేదా? దేవునిలో మనం ఉన్నామా లేదా? అలాగే దేవుని యొక్క దేవుడు మనకి చూపెట్టే మార్గంలో మనము నడుస్తున్నామా లేదా అనేది మనం విమర్శించుకొని పట్టుదల కలిగి ప్రార్థనతో ఉండాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తున్న వారికి వారి జీవితాలు ఫలవంతమైనవిగా దేవుడు తప్పకుండా మారుస్తాడు.
నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలిస్తాడు అని యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలలో వ్రాయబడి ఉన్నది. చదవండి ఒకసారి. నేను ఎవనియందు నిలిచియుందునో, నేను ఎవనియందు నిలిచియుందునంటే ముందర మనము నిలిచి ఉండాలి కదా. మనము దేవునికి భయపడి మనము దేవుని యందు మనం నిలిచి ఉంటే దేవుడు తప్పకుండా మనలో నిలిచి ఉంటాడు. ఆ నిలిచిగాని ఉంటే మనం చక్కగా ఫలిస్తాము అని యోహాను భక్తుడు రాస్తున్నాడు. మనము తెలియక పాపపు జీవితాన్ని అనుసరిస్తూ అవినీతి కార్యాలు జరిగించుచున్నను మనలను పరామర్శించే దేవుని దగ్గర మన పాపపు ప్రవర్తనను ఒప్పుకొని, నాకు మార్పు కావాలి తండ్రి, అయ్యా నేను తప్పు చేశాను నాయనా, ఇక చెయ్యనయ్యా, ఒక్కసారి నన్ను క్షమించు తండ్రి అని దేవుని ప్రార్థించి గోజారితే దేవుడు మన పాపాలను తప్పకుండా క్షమించి మన జీవితాలను చిగురాకు వలె వికసింపజేస్తాడు. చిగురాకు వలె వికసింపజేసి మనకు దేవుని ఆశీర్వాదాలు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆ ప్రకారంగా మనం నిత్యము భయభక్తులతో ప్రార్థన యందు ఆసక్తి గల వారమై ఎడతెగక ప్రార్థన యందు మనం ఉన్నట్లయితే మనకి పరలోక ఆశీర్వాదాలు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు 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 తండ్రి. అయ్యా, నేటి ధ్యాన వాక్యముని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. దేవా, మా యొక్క బ్రతుకులు తండ్రి పాపపు జీవితములో ఉండకుండా నీవే నాయన మాకు ఆశ్రయము, మాకు కొండ, మాకు కోట, మా దుర్గము నీవే అని మేము గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని నిత్యము నీ యొక్క ఆశీర్వాదాలతో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.